Good evening everyone. Welcome to our channel. Friends, ఈ వీడియోలో మనం రేపు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మనకి ఇది వీకెండ్ కాబట్టి సాటర్డే సండే జనరల్ హాలిడేస్ ఉంటుంది. అండ్ మనకి సాటర్డే సండేతో పాటు మండే కూడా ట్రేడింగ్ హాలిడే ఉంది. సో దీనికి రిలేటెడ్ గా రేపు ఎగ్జాక్ట్ గా ఏ సెగ్మెంట్ చూస్ చేసుకుంటే బెటర్ అండ్ ఏ లెవెల్ దగ్గర ఏ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలో కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఒకసారి డైలీ అనాలిసిస్ చేద్దామండి. డైలీ టైం ఫ్రేమ్ లో ఒకసారి లాస్ట్ 4 days నిఫ్టీ ట్రేడింగ్ యాక్టివిటీ ఆఫ్ ట్రేడింగ్ జోన్ అబ్జర్వ్ చేయండి. సో లాస్ట్ 4 days నుంచి మనకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ రన్ అవుతుంది. అండ్ ఎక్కడికి వెళ్ళాక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది? ప్రీవియస్ స్వింగ్ హై. సో మార్కెట్ మనకి ప్రీవియస్ గా ఎక్కడి నుంచి అయితే ఒక మనకి బిగ్గెస్ట్ ఫాల్ వచ్చిందో అక్కడ నుంచి ఫాల్ వచ్చిన తర్వాత వి షేప్ రికవరీతో మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళి అక్కడ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతుంది. సో కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతుందంటే క్లియర్ గా ఇక్కడ మనకి ఈ వి షేప్ రికవరీలో వచ్చిన ఒక బుల్ ర్యాలీ ఆర్ బై స్ట్రెంత్ కొంత కామ్ అయింది ఆర్ కొంత స్లైట్ వీక్ అయింది. సో ఫర్దర్ గా మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా బ్రేక్ అవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బ్రేక్ అంటే అప్ సైడ్ వెళ్తున్నప్పుడు స్ట్రక్చర్ ఒకసారి అనలైజ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఒక సమ్ టెంపరీ షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్, మళ్ళీ మార్కెట్ ఒక ఇంక్రీజ్ అయింది అప్ ట్రెండ్, మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కన్సాలిడేషన్ ఫేజ్ ఇనిషియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎలాగైతే మార్కెట్ కొన్ని డేస్ సైడ్ వేస్ లో స్ట్రక్ అయిందో సేమ్ లెవెల్ ఆఫ్ కన్సాలిడేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో జనరల్ గా కన్సాలిడేషన్ లో మార్కెట్స్ ఉన్నప్పుడు మనకి ఆప్షన్ బయ్యర్ గా అంత స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ దొరకపోవచ్చు. మరి ఈ కన్సాలిడేషన్ రేంజ్ లో రేపు ఫ్రైడే కాబట్టి రేపు మనకి ఆప్షన్ బయ్యర్ అయితే ఏ లెవెల్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్ఎస్ ఆప్షన్ సెల్లర్ అయితే ఏ లెవెల్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలో మనం కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. సో March 31st నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ వచ్చేసరికి మీకు జూమ్ సెషన్స్ ద్వారా ఉంటుంది అండ్ ఆఫ్లైన్ గుంటూరు ఆఫీస్ లో ఉంటుంది. అండ్ ఎవరైతే కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి మీరు ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీస్, ఆల్గో ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటున్నారు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో మీరు ఇప్పుడు లెవెల్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకసారి నోట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 23,800 దగ్గర నుంచి 24,000 వరకు ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉందండి. ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ అనేది ఇట్స్ అ జోన్. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ జోన్ లో ఉన్నంత వరకు నేను ట్రేడింగ్ ని అవాయిడ్ చేస్తాను. అండ్ అలాగే సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 22,000 దగ్గర ఉంది. ఇన్ బిట్వీన్ మనం ఇక్కడ ఇంకొక సపోర్ట్ ని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సమ్వేర్ క్లోజ్ టు 23,400. ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర నుంచి నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర కూడా మనకి ఈ ఎంటైర్ జోన్ మొత్తం కూడా ఒక రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ కరెక్షన్ వస్తున్నప్పుడు ఈవెన్ 4 days బ్యాక్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా 23,400 సపోర్ట్ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ 23,400 అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,800. ఇది ఎక్స్టెండెడ్ పార్ట్. ఇక్కడ నుంచి 24,000 వరకు మీకు ఎక్స్టెండెడ్ పార్ట్ ఉంది, 200 పాయింట్స్ ఉంది. సో దిస్ ఇస్ ద ఇమీడియట్ సపోర్ట్ అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్. ఒక్కసారి ఈ కన్సాలిడేషన్ లో ఈ 4 days ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది, బేస్డ్ ఆన్ దట్ రేపు ఫ్రైడే ట్రేడ్ ఆపర్చునిటీస్ వస్తే చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు 15 minutes టైం ఫ్రేమ్. మీరు ఈవెన్ 5 minutes లో కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. 15 minutes కొంచెం ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. 15 minutes లో చూస్తున్నాను. సో 15 minutes లో ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ మీకు కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. సో క్లియర్ గా ఈ రేంజ్ లో ప్రైస్ స్ట్రక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ సపోర్ట్ కి వచ్చిన తర్వాత ఒక్కసారి స్ట్రక్చర్ చూడండి. ఈ రోజు మనకి గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్ సపోర్ట్ 23,400 దగ్గర ఈ రోజు మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఈవెన్ నిన్న మార్కెట్ క్లోజింగ్ తో కంపేర్ చేస్తే నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ లో దగ్గర క్లోజ్ అయింది. అప్పటికి ఈవెన్ తో నిన్న కాల్ రేటింగ్ అగ్రెసివ్ గా సెల్ చేశారు. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది ఎప్పుడు నిన్న. సో ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మార్కెట్ కొంత డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నా మనకి ఈ రోజు మార్కెట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది కాబట్టి ఫర్ టైం బీయింగ్ 23,400 నేను ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను ఫర్ ఇంట్రాడే పర్పస్ కి. ఫాలోడ్ బై ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకున్న వెంటనే ఒక జస్ట్ ఒక 3 to 4 క్యాండిల్స్ మాత్రమే మొమెంటం ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీట్ గా మళ్ళీ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్, ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్. జనరల్ గా ఇంత తక్కువ రేంజ్ లో ప్రైస్ ట్రావెల్ అవుతున్నప్పుడు బయ్యర్ కే కాదు సెల్లర్ కి కూడా కొంచెం కాంప్లికేట్ థింగ్. బికాస్ ఎందుకంటే ఇంత తక్కువ రేంజ్ లో మీకు స్టాప్ లాసెస్ ఈజీగా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మనకి ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అండి. సో జనరల్ గా ఇక్కడ మనం సైకలాజికల్ గా ఏం చేస్తాం, రేపు మార్కెట్ ఇక్కడ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కాబట్టి ఈ ఇంట్రాడే హై ఆర్ కన్సాలిడేషన్ బ్రేక్ చేసేస్తే
మనం ఈ స్పేస్ లో ఆప్షన్ బయింగ్ చేయొచ్చు అని అనుకుంటాం. బట్ ప్రాక్టికల్ గా మాట్లాడితే అంత తక్కువ రేంజ్ లో మనం ఎప్పుడు ట్రేడింగ్ చేయలేం. ఎందుకో చెప్తాను. జనరల్ గా రేపు ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ మనకి ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసిన లేదా కొంత స్లైట్ గ్యాప్ అప్ కానీ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకుందాం. ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు చూడండి, మీకున్న స్పేస్ ఇంతే అండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 200 పాయింట్ స్పేస్ ఉంది. 200 పాయింట్ స్పేస్ లో మార్కెట్ ఎప్పుడైనా సరే మీకు ఒక ఎంట్రీ ఇవ్వాలంటే ఫస్ట్ దానికంటే ఒక ట్రెండ్ డిజైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత మీకు ఒక కంటిన్యూ బుల్ మార్కెట్ వచ్చి ఒక సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది. అండ్ ప్రీవియస్ డే నిన్న చూడండి, మార్కెట్ ఓపెన్ అయినాక ఒక కరెక్షన్ వచ్చి కన్సాలిడేషన్, మళ్ళీ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తా. అంటే మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎవరు ట్రెండ్ ఐడెంటిఫై చేయలేరు. సో ఫస్ట్ మేబీ ఏదన్నా మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, నథింగ్ బట్ ఒక గ్రీన్, ఇమాజిన్ ఇది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకుందాం. అలా ఫస్ట్ మనకు ఒక స్ట్రక్చర్, ఏబిసి స్ట్రక్చర్ ఇనిషియేట్ అయ్యి సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్ దగ్గర మీకు ఎంట్రీ దొరకవచ్చు. అంటే మీకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ 200 పాయింట్స్ లో ఒక 100 పాయింట్స్ నుంచి 150 పాయింట్స్ వరకు ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఫామ్ అవటంలోనే మీకు వేస్ట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఒక 50 to 75 పాయింట్స్ లో మీరు ట్రేడ్ చేయడానికి ప్రాపర్ స్పేస్ లేదు. అంటే ఇంత తక్కువ నారో రీజన్ లో మీరు ఒక ఆప్షన్ బయింగ్ సంబంధించి ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఎంట్రీ ఫైండ్ అవుట్ చేసుకుని దాని తగ్గట్టు రిస్క్ రివార్డ్ ప్లాన్ చేయడం చాలా కాంప్లికేట్ థింగ్. కాబట్టి నేను పర్సనల్ గా రేపు మార్కెట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా ఆప్షన్ బయింగ్ ఒక సైడ్ వేస్ మార్కెట్ లో ప్రైస్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆప్షన్ బయింగ్ ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ బిట్వీన్ రెసిస్టెన్స్ ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఒకవేళ బయింగ్ వెయిట్ చేయాలి అనుకుంటే, సో రేపు మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఇది బ్రేక్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్ళినా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఐదర్ ఇక్కడ నుంచి రివర్సల్ సిగ్నల్ లో మీరు ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయండి, లేదా ఆ బ్రేక్అవుట్ లోనే మీరు ట్రేడింగ్ ఆపర్చునిటీ చేయండి. ఆర్ఎస్ మార్కెట్ వెళ్ళి డౌన్ సైడ్ వచ్చినా ఈ రోజు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అదే సపోర్ట్ దగ్గర నథింగ్ బట్ 23,400 దగ్గర ట్రేడింగ్ ఆపర్చునిటీ ఆర్ 23,800 దగ్గర ట్రేడింగ్ ఆపర్చునిటీ కంప్లీట్ గా రేపు లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ఇన్స్టెడ్ ఈ మధ్యలో మీరు ఎంటర్ అయిపోయి ఇంత తక్కువ చాపింగ్ మార్కెట్ లో స్టాప్ లాసెస్ ఈజీగా ట్రిగ్గర్ అయ్యే అంత పాసిబిలిటీ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే రిమెంబర్, మీరు ఆప్షన్ బయింగ్ చేసినా సెల్లింగ్ చేసినా 3 days హాలిడేస్ ఉంది కాబట్టి ఇంట్రాడే క్లోజ్ చేసుకోండి. అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీ కంటే మీరు సెన్సెక్స్ ప్లాన్ చేసుకోండి. బికాస్ సెన్సెక్స్ మనకి ట్యూస్డే ఎక్స్పైరీ, ఓపెనింగ్ 3 days అవుతా ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఇది ఎలా కన్సిడర్ అవుతుంది, ఎక్స్పైరీ డే అండ్ బిఫోర్ ఎక్స్పైరీ డే ట్రేడ్ కింద కన్సిడర్ అయ్యి మీకు ఎక్కువగా ప్రీమియం డికే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీని కూడా రేపు నేను కంప్లీట్ గా అవాయిడ్ చేసి సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి సెన్సెక్స్ బేస్డ్ ఆన్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సెన్సెక్స్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుందండి, జస్ట్ లెవెల్స్ వరకు మీకు చూపిస్తాను. సో సెన్సెక్స్ కూడా మనకి ఇక్కడ సిమిలర్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఒక సైడ్ వేస్ మార్కెట్ ఇనిషియేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ ఈ రోజు కూడా మార్కెట్ ఓపెనింగ్ సపోర్ట్ వచ్చేసరికి 77,000 దగ్గర మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ తీసుకుంది, ఫాలోడ్ బై 78,800 రౌండ్ ఫిగర్, ఇక్కడ ఒక ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ నిఫ్టీలో ఉంది కాబట్టి రేపు ఒకవేళ ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసినా నేను ఈ రీజన్ వరకు ఆప్షన్ సెల్లింగ్ ని అవాయిడ్ చేసి ఎప్పుడైతే అది లేట్ ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఆర్ఎస్ మార్నింగ్ సెషన్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ స్వింగ్ నథింగ్ బట్ 78,800కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి స్ప్రెడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను డౌన్ సైడ్, ఆర్ఎస్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా లైక్ బుల్ పుట్ స్ప్రెడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చినప్పుడు రేపు డిప్లాయ్ చేసే స్ట్రాటజీ బుల్ పుట్ స్ప్రెడ్ యూజ్ చేస్తాను. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ వెళ్ళి రివర్సల్ సిగ్నల్ కనుక వస్తే ఆర్ఎస్ ఒకవేళ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్ ట్రెండ్ కాబట్టి సేమ్ స్ట్రాటజీ మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఇక్కడ నుంచి రివర్సల్ సిగ్నల్ కనుక వస్తే, మార్కెట్ డౌన్ సైడ్ రివర్సల్ సిగ్నల్ వస్తే బేర్ కాల్ స్ప్రెడ్ యూజ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఒక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసే బదులు స్ప్రెడ్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ as I said that వెదర్ మీరు ఆప్షన్ బయింగ్ చేసినా సెల్లింగ్ చేసినా మండే వరకు హాలిడే ఉంది కాబట్టి ట్యూస్డే ఇట్ మే లీడ్ టు బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్. సో 3 days ఏదైనా జరగవచ్చు కాబట్టి అట్ ఎనీ కాస్ట్ ఇంట్రాడే పొజిషన్స్ కి తీసుకుని క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. సో సైడ్ వేస్ మార్కెట్ లో ఉంది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ ఎక్కువ రాకపోవచ్చు, సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.